Hyperfine splitting means in ESR spectra, a signal is arising from an unpaired electron. Now we talking about hyperfine splitting. అంటే ఈఎస్ఆర్లో మనకి అన్పైర్డ్ ఎలక్ట్రాన్ వలన సిగ్నల్ రైజ్ అవుతుంది ఈఎస్ఆర్లో. ఇప్పుడు హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే ఆల్రెడీ మనం ఎన్ఎంఆర్లో స్పిన్ ఇంటరాక్షన్ అని మాట్లాడున్నాం. ఎన్ఎంఆర్లో స్పిన్ ఇంటరాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రోటాన్ యొక్క స్పిన్ను దాని నైబరింగ్ ప్రోటాన్ యొక్క స్పిన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రోటాన్ యొక్క స్పిన్ ఇంటరాక్ట్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ స్పిన్ కపులింగ్. బట్ నౌ హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే ఇప్పుడు మనం ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది అన్పైర్డ్ ఎలక్ట్రాన్ స్పిన్ ఏదైతే ఉందో అన్పైర్డ్ ఎలక్ట్రాన్ స్పిన్ అనేది ద నైబరింగ్ ప్రోటాన్ యొక్క మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ న్యూక్లియై యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం, స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం. చూసారా, ఎన్ఎంఆర్లో స్పిన్ కపులింగ్ అంటే ఒక ప్రోటాన్ యొక్క స్పిన్ను డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి నైబరింగ్ ప్రోటాన్ యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం, అది స్పిన్ కపులింగ్. హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది దాని నైబరింగ్ ఉన్నటువంటి మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ న్యూక్లియస్ స్పిన్తో ఇంటరాక్ట్ అవుతుంటుంది. ఇలా అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఈఎస్ఆర్లో వచ్చినటువంటి సిగ్నల్ అనేది పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈస్ టెక్నికల్లీ సెట్ టు బి హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్. అంటే హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇన్ ఈఎస్ఆర్ స్పెక్ట్రా ఏ సిగ్నల్ ఈజ్ అరైజింగ్ ఫ్రమ్ ఎన్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్. The signal of an unpaired electron is splitted into peaks. The signal of an unpaired electron is splitted into peaks due to the interaction of unpaired electron spin with the neighboring magnetically active nucleus spin. అంటే ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ దాని నైబరింగ్లో ఉన్నటువంటి మ్యాగ్నెటికల్ యాక్టివ్ న్యూక్లియస్ స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వలన ఈఎస్ఆర్లో వచ్చినటువంటి సిగ్నల్ పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. దాన్నే మనం హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటారు. మేషర్ ఒక ఈఎస్ఆర్లో వచ్చినటువంటి సిగ్నల్ అనేది ఎన్ని పీక్స్గా స్ప్లిట్ అవుతుంది అనేది ఏ ఫార్ములా బట్టి చెప్తాం సార్ అంటే 2ni+1 అనే ఫార్ములా బట్టి చెప్తుంటారు. 2ni+1 అంటే n అంటే నైబరింగ్ ప్రోటాన్స్, మ్యాగ్నెటికల్లీ నైబరింగ్ యాక్టివ్ ప్రోటాన్స్ అనేవి n ఇండికేట్ చేస్తుంది. I అంటే ప్రోటాన్ యొక్క స్పిన్, n అంటే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ న్యూక్లియస్, అలాగే I అంటే స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ just we have to imagine CH3 radical, methyl radical. It has one unpaired electron. Okay, this unpaired electron gives one signal. ఈ unpaired electron యొక్క స్పిన్ అనేది నైబరింగ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఉన్నాయి. ఓకే, అందుకే ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ వల్ల వచ్చిన సిగ్నల్ ఎన్ని విధాలుగా రైజ్ అవుతుంది సార్ అంటే 2ni+1, దట్ మీన్స్ 2. n అంటే నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ 3. I అంటే ప్రోటాన్ యొక్క స్పిన్ 1/2+1. సో 3+1 4 పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. 4 పీక్స్ అంటే మెథైల్ రాడికల్ వల్ల అరైజ్ అయ్యే ఈఎస్ఆర్ సిగ్నల్ అనేది 4 పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. దీన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్
external magnetic field. In presence of external magnetic field. ఇది ఫస్ట్ we have an idea, just listen to me. హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే ఈఎస్ఆర్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ వలన ఫామ్ అయ్యే సిగ్నల్ అనేది పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. దేనివల్ల అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ను దాని నైబరింగ్ మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ న్యూక్లియస్ స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అలా జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటారు. అయితే ఈ నెంబర్ ఆఫ్ పీక్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి సార్ అంటే ఇది 2ni+1. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ ఎస్ఐ క్వశ్చన్గా మనం రాసేటప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఇమేజిన్ అన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమ్. జస్ట్ వీ హ్యావ్ టు ఇమేజిన్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ మనం ఆలోచిస్తే ఇట్ హ్యాస్ 1 electron and 1 proton. 1 electron and 1 proton. Okay. For example, hydrogen atom has 1 electron and 1 proton. Electron. ఈ హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి ఫస్ట్ కేస్ 1 in absence of external magnetic field. In absence of external magnetic field. Absence of ఈ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్కి మనకి మేబీ 2 ఓరియంటేషన్స్ ఉండవచ్చు. ఓకే, అయితే దిస్ ఓరియంటేషన్ ఆర్ దిస్ ఓరియంటేషన్. ఎనీహౌ ఇట్ ఈస్ డినోటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. absence of external magnetic ఫీల్డ్లో డీజెనరసీతో ఉంటుంది నాన్న. డీజెనరసీ మీన్స్ సేమ్ ఎనర్జీ. అంటే మనకి హైడ్రోజన్ ఆటంలో ఉన్న 1 ఎలక్ట్రాను ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సేమ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే దాన్ని డీజెనరసీ స్పిన్ స్టేట్స్ అంటారు. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేస్ 2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎనర్జీ వెర్టికల్ లైన్. ఫస్ట్ ఇన్ absence of external magnetic field degeneracy. In absence of external magnetic field spin states plus or minus of. In presence of external magnetic field లో మనకి 2 స్పిన్ స్టేట్స్గా స్ప్లిట్ అవుతాయి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ స్పిన్ స్టేటు ఎంఎస్ మైనస్ ఆఫ్, ఎంఎస్ ప్లస్ ఆఫ్. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ స్టేటు ఇలా 2 స్పిన్ స్టేట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఎలక్ట్రాన్ స్పిన్ స్టేట్ అది. ఇప్పుడు మనం హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ గురించి మాట్లాడదాం. హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది ద నైబరింగ్ ప్రోటాన్ యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు మనకి హైడ్రోజన్ హ్యాస్ హౌ మెనీ ప్రోటాన్స్? 1 ప్రోటాన్. Hydrogen has how many protons? 1 proton. Again, that proton exhibit 2 spin states, plus of and minus of. So that's why మనకి again ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ప్రోటాన్ యొక్క స్పిన్స్తో ఇలా మనకి మళ్ళీ అగైన్ ఎంఐ న్యూక్లియర్ స్పిన్, ఇది ప్రోటాన్ యొక్క స్పిన్ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. అలాగే అగైన్ ఈ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్. ఇవి న్యూక్లియస్ యొక్క స్పిన్ స్టేట్స్, ఇవి ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ స్టేట్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈచ్ స్పిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఫర్దర్ స్ప్లిటెడ్ ఇంటూ 2 ways. సో టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే ఎలక్ట్రాన్ యొక్క లోవర్ ఎనర్జీ స్టేటు న్యూక్లియస్ యొక్క 2 స్పిన్ స్టేట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. అలాగే ఎనదర్ వన్
మరొక అనదర్ స్పిన్ స్టేట్ కూడా 2 న్యూక్లియర్ స్పిన్ స్టేట్తో ఇలా ఇంటరాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ స్పిన్ స్టేట్, ఎనర్జీ ఆఫ్ ఈచ్ స్పిన్ స్టేట్ ఫార్ములా ఏంటంటే E ఈక్వల్స్ టు ms g beta h ప్లస్ ms mi a. ఫర్ ఎగ్జాంపుల్ ms అంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ యొక్క ఎనర్జీ ఎంతో మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ యొక్క ఎనర్జీ మీరు ఫైండ్ చేస్తే E ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ E1 ఈక్వల్స్ టు ms here how much ms electron spin minus of g beta h plus ms ఎంత అండి మైనస్ ఆఫ్ ఇంటూ mi అంటే ప్లస్ ఆఫ్ ఇంటూ a అంటే E1 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ g beta h మైనస్ 1/4 లేదా a/4. దీని యొక్క ఎనర్జీ ఇలా ఫైండ్ చేస్తాం. వేర్ ఆల్రెడీ వీ వెల్ నోన్ దట్ జీ అనేది ల్యాండ్ ఈజ్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు డిస్కస్ చేసాం. బేటా ఈక్వల్స్ టు బోర్ మ్యాగ్నెటాన్ EH/4πmc. E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, M అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, C అంటే లైట్ వెలాసిటీ, H అంటే ఎక్స్టర్నల్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, A అంటే హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ కాన్స్టెంట్, హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ లేదా హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ కాన్స్టెంట్. ఇలా ప్రతిదానికి మనం ఎనర్జీ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇది ఎనర్జీ ఫైండ్ చేయడానికి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసుంటే నౌ ఒక్కసారి రీవైజ్ చేయండి. హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువగా మీకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎస్ఐ క్వశ్చన్లో వస్తుంది. హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ వలన రైజ్ అయ్యే సిగ్నల్ ఈఎస్ఆర్లో పీక్స్గా స్ప్లిట్ అవ్వడం. ఎందుకు మేజర్ పీక్స్గా స్ప్లిట్ అవుతుందంటే ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ దాని అడ్జసెంట్ మ్యాగ్నెటికల్ యాక్టివ్ న్యూక్లియర్ యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వలన ఇలా సిగ్నల్ పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. సార్ దాని అడ్జసెంట్ ప్రోటాన్స్ లేదా న్యూక్లియస్ n అనుకునేటప్పుడు దాని స్పిన్ I అనుకునేటప్పుడు ఎన్ని పీక్స్ వస్తాయి సార్ అంటే 2ni+1. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్. ఈ హైడ్రోజన్ కంటైన్స్ 1 ఎలక్ట్రాన్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డీజెనరసీ స్టేట్ని ప్రెజెన్స్ అయ్యి ఉంటుంది. అందుకు అది మనకి ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ డీజెనరసీ. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ 2 స్పిన్ స్టేట్స్ అనేవి ఇలా లోవర్ ఎనర్జీ స్టేట్, హైయర్ ఎనర్జీ స్టేట్, మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసరికి ఈ ఎలక్ట్రాన్ యొక్క ఈచ్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది ఈచ్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ద నైబరింగ్ మ్యాగ్నెటిక్ ప్రోటాన్ ఎన్ని ఉన్నాయంటే హైడ్రోజన్లో 1. ప్రోటాన్ స్పిన్ స్టేట్స్ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్. దీనికి రివర్స్లో ఉంటాయి ఎలక్ట్రానిక్ స్పిన్ స్టేట్స్కి, వాటితో ఇంటరాక్ట్ అవుతాయి. ఇలా మనకి 4 వస్తాయి. మెషర్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఈచ్ స్పిన్ స్టేట్. ప్రతి స్పిన్ స్టేట్ యొక్క లెవెల్ యొక్క ఎనర్జీ స్టేట్ ఫైండ్ చేయడానికి దిస్ వన్ ఫార్ములా ఈక్వల్స్ టు msg బేటా h ms mi a. నెక్స్ట్ మెషరు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ప్రొసీడ్ అవ్వడం సెలక్షన్ రూల్స్ ఏంటంటే ms ఈక్వల్స్ టు +or-1 అండ్ ఆర్ mi ఈక్వల్స్ టు 0. సెలక్షన్ రూల్స్ అండి ఇవి. సెలక్షన్ రూల్స్ అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగాలనుకుంటే సెలక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ms ఇది మైనస్ ఆఫ్, ఇది ప్లస్ ఆఫ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 100% అయితే +1 అయినా వస్తుంది. సో అందుకే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ లైక్ దిస్. mi అంటే 0 అయ్యి ఉండాలి. 0 అంటే డిఫరెన్స్ ఇగోండి, ఇది ప్లస్ ఆఫ్కి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. దిస్ ఈస్ ద రైట్ వన్. అలాగే మైనస్ ఆఫ్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 0. ఇవి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ దానివల్ల వచ్చిన ట్రాన్సిషన్స్. ఓకే, ఓవర్.